మనం గోధుమ పిండి కలుపుకోవడానికి డౌన్ హీటర్స్ అండి. అండ్ అలాగే బన్ మేకింగ్ వచ్చేసరికి సార్ మన చపాతీ మిషన్ కి సంబంధించిన మనం గోధుమ పిండి కలుపుకోవడానికి డౌ మిక్సెస్ అండ్ అలాగే బేకరీస్ కి సంబంధించిన ఉపయోగపడే ప్లాంటరీ మిక్సెస్, స్పైరల్ మిక్సెస్ కూడా ఉంటాయి. కస్టమర్స్ మెయిన్ గా అడిగింది నన్ను వచ్చేసరికి ఇడ్లీ ప్యాటర్స్, దోశ ప్యాటర్స్ తయారు చేసుకోవడానికి మిషనరీస్ అండి. ఇవన్నీ వచ్చేసరికి మీరు పైన చూస్తున్న వచ్చేసరికి ట్విల్టింగ్ గ్రైండర్స్ అంటాము. దీనిలో 10 లీటర్స్ దగ్గర నుంచి 30 లీటర్స్ వరకు ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి, దోశ పిండి గ్రైండర్ అని చెప్తాను. తక్కువ బడ్జెట్ లో ఈ ఒక మిషన్ కొనుక్కున్నా కూడా మనము ఇడ్లీ పిండి, దోశ పిండి చేసుకొని మనం మార్కెట్ లోకి సప్లై చేసుకోవడానికి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుందండి. ప్రెజెంట్ సీజన్ చెరుకు రసం మిషన్స్ అడుగుతున్నారు. అండ్ చెరుకు రసం మిషన్స్ వచ్చేసరికి ఇంట్లో రన్ అయ్యేంత హాఫ్ హెచ్పి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 3.5, 4.5 హెచ్పి అంతవరకు షుగర్ కేన్ మిషన్స్ లో అన్ని రకాల మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ స్నాక్ ఐటమ్ లో మమ్మూస్ స్టీమర్స్, హాట్ పాట్స్ సూప్స్ అండ్ ఎస్ఎస్ లో పాప్కార్న్ మిషన్ అండ్ రీసెంట్ గా బాగా ట్రెండ్ అయ్యి హిట్ అయిన మోసంబి జ్యూస్ మిషన్ అండి. డైరెక్ట్ గా మనం కాయేసేస్తే ఆటోమేటిక్ గా అదే ప్రెస్ అయిపోయి జ్యూస్ వచ్చేస్తుందండి. ఇది బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన బిజినెస్. అండ్ అలాగే ఎలక్ట్రికల్ లో వచ్చేసరికి మనకి వాఫెల్ మిషన్స్, కోన్ మేకింగ్ మిషన్స్, వాఫెల్ మిషన్స్, వాఫెల్ లో పాప్కార్న్ వాఫెల్ కానించి అన్ని రకాలైతే ఉన్నాయి. మోసంబి జ్యూస్ లో స్ట్రీట్ సైడ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో మోసంబి జ్యూస్ చేసుకునే మిషన్స్ అండి. హాఫ్ హెచ్పి తో స్టార్టింగ్ వస్తాయి. కమర్షియల్ మిక్సర్స్ గ్రైండర్స్, వచ్చేసరికి 1 హెచ్పి దగ్గర నుంచి నా దగ్గర 3 హెచ్పి వరకు రెడీగా ఉంది. 5 లీటర్స్, 10 లీటర్స్ జార్ వస్తాయండి. ఫుల్లీ ఎస్ఎస్ స్టీల్ తో వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లస్సీ మేకింగ్ అండి. లస్సీ అండ్ మనకి లస్సీ షాపు, బటర్ మిల్క్ షాపు, బాదం మిల్క్, ఆరెంజ్, లెమన్ వాటర్ కలపడానికి సింగిల్ 1-in-1 లో పనిచేస్తుంది. అండ్ అలాగే సీపాక్ సంబంధించిన సీలింగ్ మిషన్స్ అండ్ అలాగే కన్వేర్ మోడల్ సీలింగ్ మిషన్స్, అంటే ఒక హాఫ్ కేజీ ప్యాకింగ్ చేసుకొని బయటకు మార్కెట్ సంపాదించుకునే కన్వేర్ మోడల్ కానీ సీలింగ్ మిషన్స్ కానీ. సీలింగ్ మిషన్స్ లో వచ్చేసరికి సీపాక్ కంపెనీ సీలింగ్ మిషన్స్ అండ్ అలాగే కన్వేర్ మోడల్ సీలింగ్ మిషన్స్ అండ్ పౌచ్ ప్యాకింగ్ సీలింగ్ మిషన్స్ అండ్ డేట్ ప్రింటర్స్, సీపాక్ సంబంధించిన అన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఎస్ఎస్ వెజిటబుల్ కట్టర్స్ అండి. వెజిటబుల్ కట్టర్స్ లో కూడా స్టీల్ మోడల్స్ అండ్ నూనె గానుగులు అండి. నూనె గానుగుల్లో కూడా పెద్దది 3 హెచ్పి, అంటే గంటకు ఒక 20 నుంచి 25 కేజీలు నూనె తీసే మిషన్స్. మనం పొటాటో చిప్స్ కంపెనీ పెట్టుకోవడానికి ఏ మిషన్స్ అయితే కావాలో అన్ని రకాల మిషన్స్ అండ్ అలాగే షవర్మా మిషన్స్ అండ్ ఇన్స్టెంట్ దోశ అండ్ ఇడ్లీ ప్యాటర్స్ లోనే స్టాండింగ్ టైప్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి పుల్కా, చపాతి, జొన్న రొట్టి తయారు చేసుకోవడానికి స్మాల్ స్కేల్ లో చిన్న మిషన్ అండి. జొన్న రొట్టి తయారు చేసుకునే మిషన్ అండ్ కోకోనట్ స్క్రాపర్, మనం కొబ్బరి తురుము చేసుకోవడానికి, కొబ్బరిలో స్వీట్ చేసుకోవడానికి పనికొచ్చేది. అండ్ ఐస్ క్రషర్ అండి. ఐస్ కోలా చేసుకునే వాళ్ళకి స్ట్రీట్ సైడ్ ఫుడ్ లో చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో చిన్న స్థాయిలో ఒక 2 లీటర్స్ ఎస్ఎస్ గ్రైండర్ అండి. డీలక్స్ మోడల్స్ 100% కాపర్ వచ్చింది. ఇంపోర్టెడ్ మోడల్ వెజిటబుల్ స్లైసింగ్ మిషన్ అండి. వెజిటబుల్ కటర్, లాంగ్ లీఫ్ వెజిటబుల్స్ కానీ లీఫీ కటింగ్ కానీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ మిషన్ ఉంటే చాలా బాగా సక్సెస్ఫుల్ గా మనకి చాలా ఈజీగా రన్ అవుతుందండి ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఒక గంటకి 300 కేజీలు వస్తుందండి. దీనిలో డబుల్ హెడ్ ఉంది, సింగిల్ హెడ్ ఉంది అండ్ LC60, LC20 అండ్ అలాగే ఇంకో 3 రకాల మోడల్స్ కూడా ఉన్నాయండి దీనిలో. ఇవి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ అండి. డీప్ ఫ్రైయర్స్ అంటాం. దీనిలో ఎలక్ట్రికల్ ఉంది, గ్యాస్ ఉంది, యూనివర్సల్ మోడల్స్ ఉన్నాయి. 6 లీటర్స్ దగ్గర నుంచి బేసిక్ 25 లీటర్స్ వరకు ఫ్రైయర్స్ అయితే రెడీగా ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసరికి పాప్కార్న్ మిషన్స్ లో గ్యాస్ మోడల్ అండి. అండ్ కరెంట్ లేని వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి గ్యాస్ పాప్కార్న్ మిషన్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి.